ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వేభ్యో నమో నమః. అహం ఆచార్య సరస్వతి. ఈరోజు నుండి రోజు ఒక వాక్యం చొప్పున సంస్కృత సంవాదం నేర్చుకోవాలనుకున్నాను. అవునా? మరి ప్రారంభిద్దామా? సరే. మమ నామ సరస్వతి. మమ నామ సరస్వతి. మీరు చెప్పండి. మమ నామ కరెక్ట్. మీ పేరు చెప్పండి. మరోసారి చెప్పండి. అలాగే మనము ఎదుటి వాళ్ళని అడగాలి కదా. మన పరిచయం ఇచ్చాం. ఎదుటి వాళ్ళని అడగాలనుకున్నప్పుడు మామూలుగా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు అంటాం. లింగభేదం ఏమీ లేదు, కానీ సంస్కృతంలో లింగభేదం ఉంటుంది. సో మేల్ని అడగాలి అనుకున్నప్పుడు భవతః నామ కిం, మీ పేరేంటి అని మేల్ని అడగాలనుకున్నప్పుడు భవతః నామ కిం. అలాగే ఫీమేల్ని అడగాలనుకున్నప్పుడు, మహిళలను అడగాలనుకున్నప్పుడు భవత్యాః నామ కిం, భవత్యాః నామ కిం. అప్పుడు ఎదుటి వాళ్ళు కూడాను మమ నామ ఇది అని చెప్పేస్తాను. సో చాలా సరళమైన సంస్కృతంలో మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాము. ఇందులో వ్యాకరణాంశాలని చాలా లోతుగా వెళ్ళకూడదు. సామాన్యమైన సంస్కృతం చాలా సరళంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఈరోజుకి ఏంటే మీరు ఈ సంస్కృతంలోని ఒక మినిమం 5గురినైనా సంస్కృతంలో పరిచయం చేసుకోండి. మీ పరిచయం ఒక 5గురికి ఇవ్వండి. అలాగే ఒక 5గురిని అడిగి పరిచయం పెంచుకోండి. అప్పుడే మనకు మాట్లాడితేనే భాష వస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయండి తప్పకుండా. ధన్యవాదాలు.